వెల్కమ్ టు బ్యాటిల్ ఫీల్డ్. దిస్ ఇస్ సతీష్. ఏపీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలో మొత్తం 175 అసెంబ్లీ 25 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలకు రేపు ఉదయం నుంచి పోలింగ్ జరగనుంది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది చేరుకున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం పకడ్బందీగా చర్యలు తీసుకుంటోంది. దీనిపై మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు రాష్ట్రంలో 4 ప్రాంతాల నుంచి మా ప్రతినిధులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మనం చూస్తే మొత్తం ఏపీ తెలంగాణతో పాటు దాదాపు 10 రాష్ట్రాల్లో రేపు పోలింగ్ జరగబోతోంది. స్పెసిఫిక్గా మనం చూస్తే అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగబోతుంది. ఎందుకంటే అవి ఏజెన్సీ ప్రాంతాలు కావడం, కొంత మావోయిస్ట్ ప్రోన్ ఏరియాలు కావడంతో అటు భద్రతా చర్యల దృష్ట్యా 4 గంటలకు అక్కడ పోలింగ్ని క్లోజ్ చేస్తున్నారు. అలాగే పాలకొండ, కురుపాం, సాలూరు ఇవి పార్వతీపురం, మన్యం జిల్లాలో ఉంటాయి. అరకు పార్లమెంట్ పరిధిలో ఉంటాయి. ఈ 3 స్థానాలకు కూడా 5 గంటలకే పోలింగ్ కంప్లీట్ కాబోతుంది. మిగతా చోట్ల ఎండ తీవ్రతల దృష్ట్యా 6 గంటల వరకు పోలింగ్ జరగబోతున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించి 25 లోక్సభ స్థానాలకు 454 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే అత్యధికంగా విశాఖ లోక్సభ బరిలో 33 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్న వాతావరణం కనిపిస్తోంది. కానీ రాజమండ్రి లోక్సభ బరిలో కేవలం 12 మంది అభ్యర్థులే పోటీలో ఉన్న వాతావరణం కనిపిస్తోంది. 175 అసెంబ్లీ స్థానాలకు 2387 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అత్యధికంగా టెంపుల్ టౌన్ తిరుపతిలో 46 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్న పరిస్థితి ఉంటే, అత్యల్పంగా విశాఖ జిల్లా చోడవరం అసెంబ్లీలో కేవలం 6 అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. పూర్తి వివరాలు, పోలింగ్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అలాగే పార్టీలకు సంబంధించిన అటు ప్రచార వ్యూహాలు, ప్రలోభాల పర్వం ఎంతవరకు తెరలేపారు అన్ని కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం 10 టీవీ స్క్రీన్ పైన మనం చూస్తే విజయవాడ నుంచి మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ జయరాజ్ సిద్ధంగా ఉన్నారు. అలాగే విశాఖపట్నం నుంచి మా ప్రతినిధి జార్జ్, తిరుపతి నుంచి మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. జయరాజ్, చెప్పండి, దాదాపు ఇన్ని రోజుల వరకు మొత్తం నిన్నటితో ప్రచారం ముగిసిన వాతావరణం, రేపు పోలింగ్ జరగబోతోంది. చాలా ఉత్కంఠ రేపిన ఎన్నికలుగా ఇది చాలామంది అభివర్ణిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి లోక్సభ, అసెంబ్లీ 2 ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రతి ఓటరు 2 ఓట్లను వేయాల్సిన వాతావరణం. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇక్కడ కొంత పరిస్థితి భిన్నం. పోలింగ్ ఎలా జరగబోతోంది, ఏర్పాట్లు ఏ స్థాయిలో ఉన్నాయి, పూర్తి వివరాలు ఏంటి? సతీష్, ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా పార్టీలే కాకుండా ఎన్నికల సంఘం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని జరుపుతున్నటువంటి ఎన్నికలు ఇవి. ప్రధాన పార్టీలన్నీ కూడా చావో రేవో అన్నట్లుగా తలపడినటువంటి పరిస్థితి. ఏప్రిల్ 18వ తేదీన వచ్చిన నోటిఫికేషన్ తర్వాత ప్రతిరోజు, ప్రతి నిమిషాన్ని కూడా ప్రతి ఓటు విలువైందనే ప్రతి పార్టీ కూడా పూర్తి స్థాయిలో ప్రజలతోనే ఉంటూ, ప్రజలతో మమేకమవుతూ, ప్రజలకి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్స్తామని ప్రజల్ని నమ్మించేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేసినటువంటి నేపథ్యంలో ఎన్నికలకు ఇంకా కొద్ది గంటల సమయమే ఉంది. రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యేటటువంటి పోలింగ్ సాయంత్రం 7 గంటల వరకు కూడా కొనసాగుతుంది, 6 గంటల వరకు కూడా కొనసాగుతుంది. దీనికి సంబంధించినంత ఎన్నికల సంఘం అంతా పూర్తి స్థాయి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద చూస్తే రాష్ట్రం మొత్తం మీద 25 లోక్సభ స్థానాలకి 175 అసెంబ్లీ సెగ్మెంట్లకి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. వాటిల్లో దాదాపు 4,08,07,256 మంది ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకోబోతా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా పూర్తయింది. ఈవీఎంలన్నీ కూడా పోలింగ్ స్టేషన్కి వెళ్ళిపోయినాయి. సిబ్బంది అంతా కూడా పూర్తి స్థాయిలో శిక్షణ పొందిన తర్వాత సజావుగా, సామరస్యంగా, ఎక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా పోలింగ్ నిర్వహించడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లన్నీ కూడా చేసే అత్యంత సమస్యాత్మకంగా ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా పారామిలిటరీ దళాలన్నీ కూడా పొంచివేసిన పరిస్థితి. మొత్తం ఎక్కడ ఏ విధమైనటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో పోలీస్ బందోబస్తు మధ్య, పూర్తిగా కెమెరా నిఘాల మధ్య జరుగుతున్నటువంటి నేపథ్యంలో మొత్తం ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లా వరకు వస్తే ప్రధానంగా కృష్ణా జిల్లాలో అటు 7 నియోజకవర్గాలు, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలో 7 నియోజకవర్గాల్లో కూడా అసెంబ్లీ సెగ్మెంట్లు, 2 పార్లమెంటు స్థానాల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇటు మొత్తం మీద చూస్తే నియోజకవర్గాల్లో, కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో మొత్తం 7 నియోజకవర్గాల్లో దాదాపు 17,469 మంది ఓటర్లు వారి ఓటు హక్కుని రేపు వినియోగించుకోబోతున్నారు. ఇక్కడ మొత్తం 1792 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 368 సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఉన్నట్టుగా యంత్రాంగం అంతా గుర్తించింది. ఆయా ప్రాంతాల్లో కూడా గతంలో ఉన్నటువంటి అనుభవాలు, గతంలో జరిగినటువంటి ఘర్షణలు, గతంలో పోలింగ్ ఏర్పడినటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని
పెట్టుకుని పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం కూడా పూర్తిగా సన్నద్ధమైంది. ఆయా ప్రాంతాల్లో 368 పోలింగ్ స్టేషన్ల పరిధిలో అదనపు పోలీసు బలగాలన్నీ కూడా మోహరించినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఒక పార్లమెంటు నియోజకవర్గం ఉన్నటువంటి నేపథ్యంలో 15,40,045 మంది ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. 1768 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 180 సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నట్టుగా గుర్తించినటువంటి నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. సతీష్, జయరాజ్, మనకు తెలుసు రాయలసీమలో కొన్ని ప్రాంతాలు, అలాగే పల్నాడు జిల్లాలో కొన్ని ప్రాంతాల తర్వాత చాలా సెన్సిటివ్ ప్రాంతాలు, చాలా సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు ఉన్న జిల్లా కృష్ణా జిల్లా. ప్రధానంగా విజయవాడ సిటీ కానీ, గన్నవరం కానీ, గుడివాడ, ఈ 3 ప్రాంతాల్లో గతంలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకునే స్థాయిలో ఘటనలు కూడా జరిగిన వాతావరణం. ప్రత్యేకంగా వీటిపై ఎలాంటి దృష్టి పెట్టారు? సతీష్, ఇప్పుడు గుడివాడ నియోజకవర్గం చూస్తే అక్కడ ఉన్నటువంటి వైసీపీ తరఫున కొడాలి నాని, టీడీపీ తరఫున ఎన్నిగళ్ల రాము పోటీ చేస్తున్న పరిస్థితి. ఇద్దరు కూడా హోరాహోరీగా తలపడ్డారు. గత కొన్ని రోజుల నుంచి కూడా అక్కడ దాదాపు 50 పోలింగ్ స్టేషన్ల పరిధిలో అత్యంత సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలుగా గుర్తించినటువంటి పరిస్థితి. ఆయా ప్రాంతాల్లో పోలీసు యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసింది. గతంలో కూడా అనేక ప్రాంతాల్లో 50 పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఘర్షణలు జరగటం, పోలింగ్ వాయిదా పడటం, అనేక సందర్భాల్లో హోరాహోరీగా ఉభయ పార్టీలు కూడా తలపడినటువంటి నేపథ్యంలో పోలీసు యంత్రాంగంతో పాటు అటు ఎన్నికల సంఘం కూడా ఆయా పోలింగ్ కేంద్రాలపైన అదనపు పోలీసు బలగాలను ఏర్పాటు చేసింది. ఈసారి ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా చూడాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. మరొక వైపు గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి, అక్కడ వల్లభనేని వంశీ వైసీపీ తరఫున, అదేవిధంగా యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ తరఫున పోటీ చేస్తున్న పరిస్థితుల్లో ఇద్దరు హోరాహోరీగా తలపడ్డారు. రేపు జరగబోతున్న ఎన్నికల్లో అక్కడ 15 ప్రాంతాల్లో సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. అక్కడ ఆ ప్రాంతాలన్నీ కూడా అదనపు పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు. మరొక ప్రధానమైన అంశం విజయవాడ నగర పరిధిలో ఉన్నటువంటి దాదాపు 18 పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఇబ్బందికరమైన పరిస్థితులు నేను గుర్తించారు. ఆయా ప్రాంతాలు కూడా అదనపు పోలీసు బలగాలన్నీ కూడా తరలి వెళ్ళిన పరిస్థితి. అక్కడ ఏ విధమైన ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా పోలింగ్ సజావుగా జరగడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. సతీష్, రైట్. జయరాజ్, మనం చూస్తున్నాం ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అలాగే ఉత్తరాంధ్రలో కూడా పూర్తి స్థాయిలో ఈసీ ఏర్పాట్లు చేస్తుంటున్నారు. ప్రధానంగా విశాఖపట్నం జిల్లాలో పరిస్థితి ఏంటో ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి జార్జ్ సిద్ధంగా ఉన్నారు. జార్జ్, మనం విశాఖపట్నం విషయానికి వస్తే ప్రధానంగా మిగతా జిల్లాలతో పోల్చుకుంటే ఒక్క ఉమ్మడి విశాఖ జిల్లాలోనే 1426 సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. అందులోనూ మావోయిస్ట్ ప్రోన్ ఏరియా ఎక్కువగా ఉంది. అంటే ఆంధ్ర ఒరిస్సా బార్డర్తో ముడిపడి ఉన్న నియోజకవర్గాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? పూర్తి వివరాలేంటి? ఇక్కడ 1400 సమస్యాత్మక ప్రాంతాలతో పాటు అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు కూడా ఉన్నాయి. కేవలం ఈ అల్లూరు జిల్లాకు సంబంధించి, అంటే ఉమ్మడి విశాఖ జిల్లాలోని అల్లూరు జిల్లాలోనే ఈ అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. ఎందుకంటే ఉమ్మడి విశాఖ జిల్లాలో చూసుకున్నట్లయితే కనుక ఇటు అరకు, పాడేరు ఇవన్నీ చూసుకుంటే కనుక మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి పారామిలిటరీ బలగాల్లో అన్నీ కూడా ఎప్పటికప్పుడే వాహనాలు తనిఖీలు చేస్తూ జల్లెడ పడుతూ ఉన్నాయి. అయితే ఓట్లు అనేది, అంటే పోలింగ్ అనేది సజావుగా సాగేందుకైతే అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఈసారి 85% పోలింగ్ జరిగే విధంగా వాళ్ళంతా కూడా టార్గెట్ పెట్టుకున్నారు. అంతేకాకుండా ఈవీఎంలు సైతం కూడా కొన్ని ప్రాంతాల్లో, రంపచోడవరం వంటి ప్రాంతాల్లో ఈవీఎంలు తరలించేందుకు ప్రత్యేక హెలికాప్టర్లు సైతం కూడా సిద్ధం చేశారు. ఆ పోలింగ్ పూర్తయిన తర్వాత 4 హెలికాప్టర్లలో కొన్ని ప్రాంతాల్లో ఉన్న ఈవీఎంలను తరలించేందుకు, అంటే 6 ప్రాంతాల్లో ఉన్న ఈవీఎంలన్నింటిని కూడా తరలించేందుకు హెలికాప్టర్లను సైతం కూడా సిద్ధం చేయడం జరిగింది. అయితే అన్ని చోట్ల కూడా, అంటే పకడ్బందీగా ఈ ఏర్పాట్లు అనేవి చేశారు. ఎందుకంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఈ పోలింగ్ అనేది జరిపించాలని ఇటు అధికారులు సైతం కూడా ఛాలెంజింగ్గా తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఉమ్మడి విశాఖ జిల్లాకు చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ పోటీ అనేది అత్యంత ఉత్కంఠకరంగా మారింది. ఎందుకంటే విశాఖ రాజధానిగా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చెబుతూ వెళ్తూ ఉన్న నేపథ్యంలో ఈ గెలుపు దిశగా అయితే అభ్యర్థులంతా కూడా కసరత్తు చేశారు. ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక ఎంపీ స్థానానికి సంబంధించి చూసుకున్నట్లయితే 33
33 మంది, అత్యధికంగా ఈ స్థానంలో 33 మంది బరిలో దిగినప్పటికీ రెండు పార్టీల మధ్య, అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ప్రధాన పోటీ అయితే నెలకొని ఉంది. మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న మంత్రులు సైతం కూడా గెలుపు దిశగా అయితే వాళ్ళు ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అటు బూడి ముత్యాల నాయుడు సైతం కూడా ఇప్పుడు అనకాపల్లి జిల్లా ఎంపీగా నిలబడ్డారు. మరొక వైపు అనకాపల్లి జిల్లా నుంచి వచ్చి గుడివాడ అమర్నాథ్ గాజువాక్లో పోటీ చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు గంటా శ్రీనివాసరావుతో మరి మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు సైతం కూడా పోటీ పడుతున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళందరికీ కూడా చాలా కీలకంగా మారనున్నాయి. గెలుపు ఖచ్చితంగా చేయాలి అని అంటే 2 పార్టీలు సైతం కూడా గెలుపు దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఓటర్లను ప్రభావితం చేసేందుకు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. విశాఖ జిల్లాకు సంబంధించి 3 పార్లమెంట్లు ఇక్కడ కనెక్ట్ అవుతున్న పరిస్థితి ఉంది. ఒకటి విశాఖ లోక్సభ స్థానం, అనకాపల్లి లోక్సభ స్థానం, అలాగే అరకు లోక్సభ స్థానానికి సంబంధించిన నియోజకవర్గాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అందులోనూ ఒకటి ఇందాక అన్నట్టుగా ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఉన్న ప్రాంతం ఒకటి, రెండోది ఈ 3 లోక్సభ స్థానాలు మళ్ళీ అసెంబ్లీ స్థానాలు ఈ కామన్గా మళ్ళీ 3 చోట్ల రెండో ఓటు అనేది మళ్ళీ ఈవీఎంలతో పాటు అభ్యర్థుల లిస్టులు కూడా పూర్తిగా మారుతాయి. అంటే ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ కాకుండా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎస్, అంటే ఇప్పటికే దీనికి సంబంధించి అధికారులంతా కూడా పోస్టల్ బ్యాలెట్లు ఏదైతే అభ్యర్థి పేరు ఏదైతే ఉందో అభ్యర్థి పేరు అలాగే సింబల్ సైతం కూడా అక్కడ రూపొందించారు. ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు ప్రస్తుతానికి అధికార ప్రతిపక్ష పార్టీకి సింబల్స్ అనేవి ఆల్రెడీ జనాల్లోకి వెళ్ళి ఉన్నాయి. ఇప్పుడు ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే కనుక అనకాపల్లి అలాగే అరకు పార్లమెంట్ స్థానంలో ఇద్దరు బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఒకరు సీఎం రమేష్, మరొక కొత్తపల్లి గీత. వీళ్ళిద్దరు కూడా కమలం గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ సింబల్ ప్రజల్లోకి వెళ్లేందుకు సైతం కూడా వాళ్ళు విస్తృతంగా ప్రచారం చేశారు. దానికి సంబంధించి అంటే అక్కడ ఉన్న అసెంబ్లీ అభ్యర్థులకు సైతం కూడా క్షుణ్ణంగా వివరించడం జరిగింది. ఒక గుర్తు సైకిల్ కు వేయాలి, మరొక గుర్తు కమలం గుర్తుకు వేయాలంటూ కూడా వాళ్ళు విస్తృతమైన ప్రచారం అనేది చేయడం జరిగింది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ సింబల్ ను తీసుకువెళ్లడంలో అటు అభ్యర్థులు సైతం కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక క్రాస్ ఓటింగ్ ఎటువైపు కూడా పడకుండా ఉండేందుకైతే విస్తృత ప్రచారం నేపథ్యంలో అన్ని అభ్యర్థులు సైతం కూడా ఇటు అధికార ప్రతిపక్షానికి సంబంధించి అయితేనేమి కానీ ఇటు కాంగ్రెస్ అభ్యర్థులు అయితేనేమి కానీ ప్రతి ఒక్కరూ సైతం కూడా వారి యొక్క సింబల్స్ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకైతే విస్తృతంగా అయితే ప్రచారం చేశారని చెప్పుకోవచ్చు. రైట్, మనం చూసాం ఉత్తరాంధ్రలో పరిస్థితి, అలాగే విశాఖపట్నం జిల్లాలో ఎలాంటి ఏర్పాట్లు చేశారనేది. అలాగే మరో కీలకమైన ప్రాంతం రాయలసీమ, 52 అసెంబ్లీ స్థానాలు ఉన్న రాయలసీమలో విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్న వాతావరణం ఉంది. ఇక్కడ ఎందుకు ఇంత స్పెసిఫికేషన్ అని మనం మాట్లాడుకుంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమలోని కడప జిల్లా పులివెందుల నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో అటు ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత బరిలో ఉన్న ప్రాంతం అవడంతో అందరి దృష్టి ఉంది. అలాగే సమస్యాత్మక ప్రాంతాలు కూడా చాలా ఎక్కువగా ఉన్న వాతావరణం ఉంది. పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, మనకు తెలుసు రాయలసీమలో ఎలాంటి సెన్సిటివ్ పరిస్థితులు ఉన్నాయో, అలాగే కొన్ని జిల్లాల్లో గతంలో చోటు చేసుకుంటున్న ఘటనలు కూడా మనకు తెలుసు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఏర్పాట్లు ఏ స్థాయిలో ఉన్నాయి? సతీష్, మీరు అన్నట్లుగా 2019 ఎన్నికల్లో రాయలసీమలో అనేక ప్రాంతాల్లో రీపోలింగ్ కూడా జరిగిన సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో భారీగా పోలీసు బలగాలు రాయలసీమలో మోహరించున్నాయి. అతి సమస్యాత్మక కేంద్రాలపైన పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ఇక ప్రత్యేకించి మొత్తం ఉమ్మడి చిత్తూరు జిల్లా విషయానికి వస్తే మొత్తం 14 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లా ఇప్పటికే 3 జిల్లాలుగా విభజించిన సంగతి కూడా తెలిసిందే. ఒకవైపు తిరుపతి జిల్లా, మరోవైపు చిత్తూరు జిల్లా, మరోవైపు అన్నమయ్య జిల్లా. మొత్తం 14 అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా ఇలాగా వేరు అయిపోయిన పరిస్థితి. మరోవైపు తిరుపతి జిల్లాలో దాదాపుగా 18 లక్షల ఓట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక్క తిరుపతి జిల్లాలోనే 695 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు చిత్తూరు జిల్లాలో 17.5 లక్షల పైగా ఓట్లున్నారు. ఇక్కడ దాదాపుగా 450 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయి. ఈ 2 కేంద్రాలు కలుపుకుంటే దాదాపుగా 1000కి పైగా సమస్యాత్మక కేంద్రాలు ఈ 2 జిల్లాలు టెక్నికల్గా ఈ 2 జిల్లాల్లోనూ ఉన్నాయంటే పరిస్థితి ఎట్టుందో అర్థం చేసుకోవచ్చు. ప్రత్యేకించి జిల్లా విషయానికి వస్తే మనకు తెలుసు మాజీ ముఖ్యమంత్రి టీడీపీ ప్రతినిధి కుప్పం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నిజానికి కుప్పంలోనే వై నాట్ 175 నినాదాన్ని వైసీపీ అందుకుంది. అక్కడ పుట్టిన ఆ నినాదం వైసీపీ అధికారిక నినాదంగా మారిపోయి ఏడాది పాటు అదే నినాదంతో సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారంలో ముందుకెళ్లిన సంగతి కూడా తెలిసిందే. మరోవైపు ఈ జిల్లాకు సంబంధించి ప్రముఖులంతా కూడా మంత్రి పెద్దిరెడ్డి పుంగూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అట్లాగే
జిల్లాకు చెందిన ముఖ్య వైసీపీ నేతలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అట్లాగే భూమన కరుణాకర్ రెడ్డి ఇద్దరు కూడా తమ ప్రాంతాల నుంచి పోటీ తప్పుకొని తమ ఇద్దరు కుమారులకు అవకాశం కల్పించారు. తొలిసారిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి అట్లాగే కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు తిరుపతి చంద్రగిరి నుంచి. మరోవైపు మనకు తెలుసు చెవిరెడ్డి భాస్కర్ మళ్ళీ ఒంగోలు పార్లమెంట్ కూడా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం తిరుపతిలో మాత్రం జనసేన పోటీ చేస్తుంది. ఒక్క చిత్తూరు జిల్లాలో ఎక్కడ కూడా 14 అసెంబ్లీ సెగ్మెంట్లు ఎక్కడా కూడా లేకుండా ఒక్క తిరుపతిలో మాత్రమే జనసేన హోరాహోరీగా పోటీ చేస్తుంది. మొత్తం జిల్లా అంతా కూడా రేపటి పోలింగ్ సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో దృష్టి చేయడం జరిగింది. ప్రత్యేకించి 100% వెబ్ కాస్టింగ్ కూడా జిల్లాలో జరుగుతోంది. సతీష్, అంటే మురళి ఇంకా మిగతా ప్రాంతాలకి తిరుపతికి చాలా విభిన్నత ఉంది. ఎందుకంటే తిరుపతి అనేది ఇట్స్ టెంపుల్ టౌన్ అవ్వటం సర్వసాధారణంగా అటు భక్తుల తాకిడి కూడా ఉంటుంది. ఒకవైపు పోలింగ్ జరుగుతోంది. అంటే ఎట్లా ఆ సెన్సిటివిటీని పోలీసులు కానీ అధికారులు కానీ ఎట్లా డీల్ చేయబోతున్నారు? ఈ దర్శనాలకు సంబంధించి దర్శనాలు కామన్గా కంటిన్యూ అయ్యే వాతావరణం ఉందా? ఖచ్చితంగా మీరన్న అంశంపైన పోలీస్ శాఖ టీటీడీ యంత్రాంగం రెండు శాఖలు కూడా సమన్వయంతో దృష్టి సారించాయి. ఎందుకంటే మనకు తెలుసు ఒక్కసారిగా నిన్న సాయంత్రం నుంచి కూడా బయట వ్యక్తులు ఎవ్వరూ కూడా తిరుపతిలో ఉండడానికి అవకాశం లేదు. కానీ అదే సమయంలో యాత్రికుల స్థలం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఈ రేపటి దర్శనం కోసం ఇవాళ దర్శనం కోసం రిజర్వేషన్ కోసం తిరుపతికి వస్తారు. కాబట్టి యాత్రికులు పూర్తి స్థాయిలో సహనం పాటించాలి. తాము అడిగినప్పుడు తమ ఐడెంటిటీని ఖచ్చితంగా చూపించాలి. కేవలం శ్రీవారి దర్శనం కోసమే తిరుపతికి వచ్చామని ఎవరికి వారి యాత్రికులు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుందని కూడా చాలా స్పష్టంగా చెప్పడం. ఎందుకంటే మనకు తెలుసు బయట జిల్లాలు కాదు బయట ప్రాంతాల వాళ్ళు కూడా ఆయా నియోజకవర్గాలు ఉండడానికి ఏమాత్రం అవకాశం లేదు. ఈ నేపథ్యంలో బస్టాండ్ వద్ద రైల్వే స్టేషన్ వద్ద పూర్తి స్థాయిలో నిఘా ఉంచారు. కేవలం యాత్రికులు దర్శనం కోసం వచ్చిన వారిని మాత్రమే గుర్తించి వారిని తిరుపతిలోకి తిరుమల కొండపైకి అనుమతిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా యాత్రికుల ముసుగులో ఇక్కడికి వచ్చి ఏదైనా దొంగగొట్టడానికి ప్రయత్నించి వారి విషయంలో పహారా కాసేందుకు మాత్రం పూర్తి స్థాయిలో నిఘా యంత్రాంగం అప్రమత్తమైంది. మొత్తంగా జిల్లాలో మొత్తం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రేపటి పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు యంత్రాంగం అన్ని ప్రయత్నాలు కూడా పూర్తి చేసింది. సతీష్, రైట్ మురళి. ఇక నెల్లూరు ప్రకాశం జిల్లాకు సంబంధించి మనం చూస్తే నెల్లూరులో 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. కొంచెం పల్నాడు పరిధికి వచ్చే ప్రకాశం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో సెన్సిటివిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి వేదకుమార్ నెల్లూరు నుంచి సిద్ధంగా ఉన్నారు. వేదకుమార్, ఏం జరుగుతోంది? నెల్లూరులో హోరాహోరీ పోరాటం ఉంది. అలాగే ఈ ప్రలోభాల పర్వం ఎక్కువగా నెల్లూరు జిల్లాలో ఉందన్న వార్తలు కూడా మనం ఉదయం నుంచి కొంత చూస్తున్నాం. పోలీసులు కానీ ఎన్నికల సంఘం నిఘా ఏ స్థాయిలో ఉంది? సతీష్, ఏదైతే రేపు సార్వత్రిక ఎన్నికల సంగ్రామానికి నెల్లూరు జిల్లాలో అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఉదయం నుంచి కూడా అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఎక్కడైతే డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు ఉన్నాయో ఈవీఎంలకు సంబంధించి అక్కడ నుంచి కూడా అన్ని ఈవీఎంలను ఎన్నికల సిబ్బంది వాళ్ళు కేటాయించిన పోలింగ్ కేంద్రాలను కూడా తరలింపు జరగడం జరిగింది. అయితే ఈ ప్రక్రియ అంతా కూడా సాయంత్రం లోపు మొత్తం పూర్తయిపోయింది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ఎన్నికల ప్రక్రియ అనేది జరుగుతుంది. అయితే నెల్లూరు జిల్లాలో చూస్తుంటే మొత్తం 24 అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా విషయానికి వస్తే మొత్తం 24,41,902 మంది ఓటర్లు ఉన్నారు. అయితే వీరికి రేపంతా కూడా వీళ్ళందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు మొత్తం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 2,953 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ పోలింగ్ కేంద్రాల్లో 572 సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను కూడా గుర్తించడం జరిగింది. అక్కడ పోలీసులు బందోబస్తు అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రత్యేక నిఘా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే సాధారణంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం 12 తీర ప్రాంత మండలాలు ఉన్నాయి. అనేక మత్స్యకార గ్రామాలు కూడా ఉన్నాయి. ఇక్కడ తరచూ ఎన్నికలప్పుడు కూడా అనేక సమస్యలు తలెత్తుతుంటాయి, ఘర్షణలు జరుగుతుంటాయి. అలాంటి ఘర్షణలు ఈసారి ఏమి జరగకుండా ఉండేందుకు అటు అధికారులు పోలీసులు కావచ్చు అధికారులు కావచ్చు వీళ్ళంతా కూడా ఒక వారం నుంచి కూడా ఆ ప్రాంతాల్లో తిరుగుతూ వాళ్ళకి అక్కడున్న ఓటర్లందరికీ కూడా అవగాహన కల్పించారు. ఎలాంటి ఘర్షణలు చేసుకోవద్దు, ఎలాంటి దురాయాలకు పాల్పడవద్దు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోండి అని చెప్పేసి అధికారులు వాళ్ళకు ఒక అవగాహన కల్పించిన పరిస్థితి అయితే నెల్లూరు జిల్లాలో కనిపిస్తోంది. అయితే మొత్తానికి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 120 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అలాగే ఒక పార్లమెంట్ నియోజకవర్గం ఉంది. ఆ పార్లమెంట్ నియోజకవర్గానికి 13 మంది అభ్యర్థులు అయితే పోటీ పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ ఎన్నికల రేపంతా కూడా మొత్తం నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న 24,41,902 మంది
ఓటర్లంతా కూడా రేపు ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. ఇప్పటికే ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా నెల్లూరులోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వెబ్ కాస్టింగ్ ద్వారా జిల్లా కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా ఇతర ఆఫీసర్లు కూడా కావచ్చు, వీళ్ళంతా కూడా నెల్లూరు జిల్లాలో పోలింగ్ ఏ విధంగా కొనసాగుతుంది, ఏ విధంగా జరుగుతుంది అనేసి ఈ కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షించే పరిస్థితులే కనిపిస్తా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు చూస్తే ఈ నెల్లూరు జిల్లాలో ఇది ఒక కాస్ట్లీ ఎన్నిక అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటికే ప్రలోభాల రూపంలో డబ్బులు పంపిణీ అనేది విచ్చలవిడిగా జరిగింది. ఈ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చూస్తే మొత్తం 1000 కోట్ల వరకు ఈ పంపిణీ జరిగిందని ఒక అంచనా అయితే మనం చెప్పుకోవచ్చు. ప్రతి నియోజకవర్గంలో 1500 నుంచి 3000 వరకు కూడా ఓటర్లకు పంపిణీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సతీష్. రైట్ వేదకుమార్, మనం తెలుసు మా ప్రతినిధి వేదకుమార్ అందిస్తున్న వివరాల ప్రకారం నెల్లూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్లోనే కాస్ట్లెస్ట్ ఎన్నిక జరగబోతుందన్న చర్చ కూడా జరుగుతోంది. నిన్న మొన్న జాతీయ మీడియాలో కథనాలు కూడా మనం చూసాం. ఓటుకి చాలా వరకు కొన్ని చోట్ల 10,000 వరకు ప్రలోభాలకు తెరలేపారన్న వార్తలు వింటున్నప్పుడు అది విస్తుగొలిపేలా ఆ పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ఇక ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి చాలా కీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఉభయ గోదావరి జిల్లాలో. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం, అలాగే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు మాజీ కేంద్ర మంత్రి పోటీ చేస్తున్న రాజమండ్రి లోక్సభతో పాటు ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఇక్కడ హోరాహోరీ పోరుంది. ఒక రకంగా కూటమి, అలాగే తెలుగుదేశం జనసేన ఈక్వేషన్స్ ఒక ఎత్తు అయితే, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఉన్న వాతావరణం కూడా ఉంది. వివరాలు అలాగే పరిస్థితి ఎలా ఉందో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సతీష్ కాకినాడ నుంచి సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఉభయ గోదావరి జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది? కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. మనం తెలుసు గతంలో కోనసీమ, అంబేద్కర్ జిల్లాలో కొన్ని అల్లర్లు చెలరేగటం అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే రామచంద్రాపురం, మరికొన్ని నియోజకవర్గాల్లో ఘర్షణలు చోటు చేసుకోవడం, దాడులు చోటు చేసుకున్న ఘటనలు కూడా మనం గతంలో చూసాం. కాకినాడ సిటీ పరిధిలో కూడా ఏం జరిగిందో చూసాం. ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? పోలీసులు, ఈసీ నిఘా ఏ స్థాయిలో ఉంది? సతీష్, అయితే సార్వత్రిక ఎన్నికల సమరానికి దాదాపుగా అంతిమ ఘట్టానికి అయితే చేరుకున్నాము. రేపు జరగబోయే పోలింగ్ అత్యంత కీలకంగా మారనుంది. అంటే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి 34 నియోజకవర్గాల ఎన్నికలకు సర్వం కూడా సిద్ధం చేసినట్లయితే మాత్రం తెలిసింది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్దకు అయితే మాత్రం అధికారులు కూడా పూర్తి స్థాయిలో పోలింగ్ కేంద్రాలు కూడా చేరుకుని వారి విధుల్లో అయితే మాత్రం ఉన్నారు కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి మాత్రం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక 3 జిల్లాలకు సంబంధించి ఇప్పుడు కాకినాడ జిల్లా కనుక చూసుకుంటే కనుక 1640 పోలింగ్ కేంద్రాలను అయితే మాత్రం ఏర్పాటు చేశారు. ఈ 1640 పోలింగ్ కేంద్రాల్లో 340 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అంటే కాకినాడ జిల్లాలోని అందులోని పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే మాత్రం పోటీ చేయడంతో అత్యంత సమస్యాత్మక నియోజకవర్గంగా కూడా పిఠాపురం మారిందని చెప్పుకోవచ్చు. అయితే కాకినాడ జిల్లా కనుక సమస్యాత్మక పరిస్థితి కనుక ఒక్కసారి కనుక మనం చూసుకుంటే కనుక కాకినాడ దుమ్ములపేట కావచ్చు, లేకపోతే ఏటుమోగ కావచ్చు, అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో యూకొత్తపల్లి మండలం కానీ లేకపోతే చేబ్రోలు, గొల్లప్రోలు పరిసర ప్రాంతంలో అయితే మాత్రం అత్యంత సమస్యాత్మక పరిస్థితులు అయితే మాత్రం ఉన్న నేపథ్యంలో అధికారులందరూ కూడా అప్రమత్తమైన పరిస్థితి కూడా నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా తుని నియోజకవర్గంలో తొండంగి కానీ, పత్తిపాడు నియోజకవర్గం పత్తిపాడు, కెల్లంపూడి, జగ్గంపేట నియోజకవర్గంలో పలు గ్రామాలు అయితే మాత్రం సమస్యాత్మక గ్రామాలుగా అయితే మాత్రం గుర్తించారు. అదేవిధంగా పెద్దాపురం నియోజకవర్గం కనుక చూసుకుంటే కనుక పలు మండలాలు అయితే మాత్రం పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండలం అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా కూడా గుర్తించి ఇప్పటికే అధికారులందరూ కూడా అప్రమత్తమై పారామిలిటరీ దళాలను కూడా కాకినాడ జిల్లాకైతే మాత్రం దించారని కూడా మనం చెప్పుకోవచ్చు. సతీష్, అదేవిధంగా ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక ఇదంతా కూడా కాకినాడ జిల్లాలో పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఓడించేందుకు కొన్ని ప్రయత్నాలు అయితే మాత్రం ఇప్పటికీ కూడా ప్రలోభాలకు అయితే మాత్రం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. చేస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతానికి అయితే మాత్రం అధికార యంత్రాంగంగా కూడా అప్రమత్తమయ్యి పూర్తి స్థాయిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు అయితే మాత్రం తీసుకున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అంబేద్కర్ జిల్లాకు సంబంధించి ఎక్కువగా సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయంటున్నారు. జిల్లాగా కూడా గతంలో ఘర్షణలు కూడా చోటు చేసుకున్న వాతావరణం ఉంది. పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా కూడా గుర్తించారు. దీనికి సంబంధించి ఇప్పటికే 13 కేంద్ర బలగాలు అయితే మాత్రం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా దిగినాయి. దాంతో పాటు సుమారుగా 3000 మంది పోలీస్ బలగాలు కూడా అక్కడ పహారా అయితే మాత్రం కాస్తున్న పరిస్థితి. అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు అయితే మాత్రం తీసుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద
పరిధిలో కూడా ఎక్కడా కూడా 100 మీటర్ల దూరంలో ఎవరు కూడా రాకుండా ఉండేందుకు పోలీస్ బలగాలను కూడా ఎక్స్ట్రా పారామిలిటరీ బలగాలను కూడా దింపిన పరిస్థితి. అదేవిధంగా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా సరే ముందస్తు జాగ్రత్త చర్యలుగా ఫ్లయింగ్ స్క్వాడ్లను కూడా దింపుతున్నారు. అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి కనుక మనం చూసుకుంటే కనుక 1200 మంది వెబ్ కాస్టింగ్ కూడా అంటే కేవలం కెమెరాల పరిధిలో కూడా ఈ పోలింగ్ కేంద్రాల వద్ద అయితే మాత్రం పూర్తి స్థాయిలో నిఘా పరిధిలో కూడా జరిగే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవాలి సతీష్. అయితే ఇక తూర్పుగోదావరి జిల్లా విషయానికి వస్తే కనుక తూర్పుగోదావరి జిల్లాలో 1675 పోలింగ్ కేంద్రాలు అయితే మాత్రం ఉన్నాయి. ఈ 1675 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 375 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను అయితే మాత్రం గుర్తించారు. ఇటు కొవ్వూరు, గోపాలపురం, అదేవిధంగా ఇటు రాజనగరం నియోజకవర్గాల్లో కూడా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా కూడా గుర్తించి వాటికి సంబంధించిన పూర్తి స్థాయిలో అంటే నిఘా కావచ్చు లేకపోతే పోలీస్ బలగాలు కావచ్చు, దానికి తోడు కేంద్ర బలగాలను కూడా ఎక్కడెక్కడైతే సమస్యాత్మక వాటిని గుర్తించి మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ కు పూర్తి స్థాయిలో అధికారులు ఏర్పాటు చేశారు. అలాగే అటు ప్రలోభాలు కూడా తీవ్ర స్థాయిలో పార్టీలు తెరలేపిన నేపథ్యంలో అటు ఈసీ నిఘా కూడా పెంచిందంటున్నారు. పోలీస్ బలగాలు కూడా ఎక్కువగానే పెరిగాయి. ప్రధానంగా ఎక్కువగా సమస్యాత్మక ప్రాంతాలు ఉండడం, ఏజెన్సీ ప్రాంతాలు ఉన్న నేపథ్యంలో అరకు, పాడేరు, రంపచోడవరంలో 4 గంటలకే పోలింగ్ క్లోజ్ కాబోతుంది. యాక్చువల్గా షెడ్యూల్స్ ప్రకారం 7 గంటల నుంచి 5 గంటల వరకు పోలింగ్ జరగాలి. కానీ ఎండ తీవ్రత దృష్ట్యా కొన్ని చోట్ల 1 గంట ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చారు. అంటే 7 గంటల నుంచి 6 గంటల వరకు పోలింగ్ జరగబోతుంది. కానీ అటు పాడేరు, అరకు, రంపచోడవరం అత్యంత మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు కావడంతో 4 గంటలకి అక్కడ ఆ పోలింగ్ క్లోజ్ చేస్తున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. అలాగే పాలకొండ, కురుపాం, సాలూరులో 5 గంటలతోనే పోలింగ్ ముగిపోతున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఒక రకంగా నెల్లూరు కానీ తూర్పుగోదావరి జిల్లాల్లో ప్రలోభాలు తీవ్ర స్థాయిలో ఉన్నట్టుగా వార్తలు అందుతున్నాయి. కొన్ని చోట్ల ఇప్పటికే మొత్తం తెర వెనుక అటు అన్ని పార్టీలకు సంబంధించి ఎవరు వ్యూహాల్లో వాళ్ళు ఉన్నారు. కొన్ని చోట్ల గిఫ్ట్ల రూపంలో, కొన్ని చోట్ల డబ్బుల రూపంలో ప్రలోభాలకు తెరలేపారంటున్నారు. ఓవరాల్గా ఇదంతా ఒక ఎత్తు అయితే రేపు పోలింగ్ సజావుగా సాగేలా ఈసీ అయితే ఏర్పాట్లు చేసింది. మరి భానుడి ప్రతాప్ ఏ స్థాయిలో ఉండబోతుందన్నది అధికారులు కూడా భయపడుతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాల్లో ఈరోజు కొంత వాతావరణం మేఘావృతం కావటం, కొన్ని చోట్ల చిరుజల్లులు పడటం, అలాగే మనం తెలుసు కడప జిల్లాలో కొంత వర్షం భారీగా కురవటం, వీటన్నిటి నేపథ్యంలో కొంత వాతావరణం సవ్యంగానే ఉంది. ఓటింగ్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎండ తీవ్రత సమస్య ఉండదు అంటూ ఈసీ అధికారులు చెప్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. అటు ఆంధ్రప్రదేశ్లోని లోక్సభ, అసెంబ్లీ, అలాగే తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి అందరికంటే ముందుగా పోలింగ్కి సంబంధించి ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్స్తో పాటు మినిట్ అప్డేట్స్ అందించడానికి 10 టీవీ అద్రాంగం సిద్ధంగా ఉంది. డోంట్ మిస్ ఇట్.